యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. యేసు ప్రభు గారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవునిగా మరి ఈ లోకంలో ఉండటం జరిగింది. ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు మరి ఆయన తండ్రి అయినటువంటి యేసేపుకి సహాయపడినట్లుగా మనం కొన్ని ఆధారాలతో చూస్తూ ఉంటాం. ఈయన వడ్లవాని కుమారుడు కాదా అని చాలామంది చెప్పారు. అంటే వడ్లవాని కుమారుడు అంటే వడ్లవాడు అంటే మరి కార్పెంటర్ చేసేవాడిని వడ్లవాళ్ళు అంటారు. కాబట్టి గమనించండి, ఆయన కార్పెంటరీలో చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. కార్పెంటరీ అంటే అది చాలా కష్టమైన పని. కార్పెంటరీ అంటే మరి ఒళ్ళంతా కూడా నలిగిపోతుంది ఆ పని చేసినప్పుడు. ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి, కానీ అప్పట్లో అన్నీ కూడా చేతితోనే చేయాల్సి వస్తుంది కార్పెంటరీ అంటే. కాబట్టి ఆ పని చేస్తున్నప్పుడు ఉండే శ్రమ మామూలు శ్రమ కాదు, చెమటలు కారిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పనిలో ఈయన సహాయం చేసి అటువంటి పనిలో ఈయన నిమగ్నమైనట్టు కూడా మనం కొన్ని ఆధారాలను బట్టి మరి చూడగలుగుతాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయటకు వచ్చానని చెప్తున్నాను. ఇంకోళ్ళ చేత నేను చేయించుకోవడం అంటే సుఖభోగాలు అనిపించడానికి రాలేదు నేను చెప్తున్నానమాట. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండైరెక్ట్గా ఎటువంటి సుఖభోగాలు అనిపించడానికి రాలేదు, కానీ మీకు పరిచయం చేయడానికి నేను వచ్చిన ఆయన చెప్తుంటారు. కాబట్టి గమనించి ఆయన చూపిన మాదిరి ఏంటంటే, ఎవరైనా సరే తగ్గింపుతో మరి ఏదైనా సరే మనం చేయటానికి ఇష్టపడాలి. మనకు చాలామంది ఏదైనా చిన్న పని చేయటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళ స్థాయి కానీ లేకపోతే వాళ్ళ ఆస్తి అంతస్తులు ఇవన్నీ కూడా అడ్డు వస్తుంటాయి. ఎప్పుడైతే పూర్తిగా తగ్గించుకొని ఒక పరిచారకులాగా ఉంటారో వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటారు. కొంతమంది కొన్ని సహవాసాలు చూసినట్లయితే వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా అంతస్తులున్నా ఎటువంటి స్థాయి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తగ్గించుకుని చక్కగా వాళ్ళు సర్వింగ్ చేయటం కానీ కుకింగ్ చేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నట్టు కొన్ని సహవాసాల్లో అటువంటి తత్వం ప్రతి ఒక్క మనిషిలో ఉండదు. అటువంటి తగ్గింపు ఉండలేదు. ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే ఈ లోకంలో మానవ జీవితం తాత్కాలికమైంది. ఈ సుఖభోగాలు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమే. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. తగ్గింపు చాలా అవసరము. మన ఇతరులకి పరిచయం చేయడం కూడా అది దేవుడు మనకు చూపించినటువంటి మాదిరి. అంతేగాని మనం ఇంకోళ్ళ చేత పరిచయం చేయించుకోవడం మంచిది కానే కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు మనకు చూపించినటువంటి మాదిరిలో మనం ముందుకు సాగాలి. కాబట్టి తగ్గింపు చాలా అవసరం. అదేవిధంగా మన పనులు మనం కష్టపడి చేసుకోవడం కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. అన్ని విధాలా ఎంతో మాదిరిగా అందరికీ ఉండగలుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.